కుంభమేళా మోనాలిసా పెళ్లి వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదం ఒక వైరల్ స్టార్ ప్రమేయంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఈ కేసులో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాదంలో మహేశ్వర్ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అతను ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రమేయం ఈ పెళ్లి వివాదానికి సామాజిక చట్టపరమైన కోణాన్ని జోడించింది. ఒక వైరల్ స్టార్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో కుంభమేళాకు సంబంధించిన మోనాలిసా పెళ్లి వివాదం ఇప్పుడు జాతీయ కమిషన్ దృష్టికి వెళ్లింది. ఈ కొత్త మలుపు వివాదంపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కుంభమేళాకు సంబంధించి అందరికీ సుపరిచితులైన మోనాలిసా ఇప్పుడు పెళ్లి అంశం అనేది అత్యంత వివాదాస్పదంగా మారింది. ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న నేపథ్యంలో మోనాలిసాకు సంబంధించి 3 రాష్ట్రాలకు కొద్దివేస్తున్న సంఘటన చూస్తున్నాము. ముఖ్యంగా మోనాలిసా తండ్రి ఈ పెళ్లిని రద్దు చేయాలని, తన కూతుర్ని అప్పగించాలని, తన కూతుర్ను హత్య చేస్తారంటూ ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం కూడా పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా జిహాద్ పేరుతో తన కూతుర్ని హతమార్చే అవకాశాలు కూడా లేకపోలేదని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఈ విషయం తాజాగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి మైనర్ బాలిక అయిన మోనాలిసా ఇప్పటికే సినిమాలో ఛాన్స్ రావడంతో నటిస్తుంది. తర్వాత ఈ క్రమంలోనే ఆమె సంబంధించిన సినిమా డైరెక్టర్ కూడా ఈ మతాంతర వివాహంపై ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ వ్యవహారం నేపథ్యంలోనే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పందించినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మహేశ్వర్ అనే వ్యక్తి ఈ విషయమై నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. సామాజిక మరియు మతపరమైన ఇతర అనేక అంశాలపై స్పృశించే విధంగా దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే దీనికి సంబంధించి మోనాలిసా కూడా తాను ముస్లిం యువకులతో కలిసి ఉంటానని కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఆ యువకుడు ఫర్హాన్ అనే యువకుడు కూడా స్పందిస్తూ తమను వదిలిపెట్టాలని, తమ జోలికి రావద్దని, తాము చాలా పేదవాళ్ళమని కూడా ప్రకటించడం జరిగింది. తాము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి తమకు ఉన్నదని, అందువల్ల నేను బయట ఏదైనా పని చేసుకుంటూనే తమ దంపతులం బతికే పరిస్థితి ఉంటుందని ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ విషయమై ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ కమిషన్ విషయమై ఏమి యాక్షన్ తీసుకుంటుందనే విషయమై ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. తాను హిందూ మతాన్ని కూడా విశ్వసిస్తానని, హిందూ గురువు దగ్గరే తాము పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని కూడా ఫర్హాన్ కూడా ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా ఈ విషయంపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, పైగా జిహాద్ అంటూ పెడర్థాలు తీసే విధంగా విమర్శలు చేయడాన్ని కూడా మోనాలిసా దంపతులు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. తమకు ప్రాణభయం ఉన్నదని, తమ జోలికి రాకుండా పోలీసు రక్షణ పూర్తిగా కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇప్పటికే వేడుకున్న పరిస్థితుల్లోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో కూడా జోక్యం చేసుకునే పరిస్థితి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు మోనాలిసా నటిస్తున్న సినిమా డైరెక్టర్ మురళి కూడా దీనిపై స్పందించారు. మోనాలిసాను మతాంతర వివాహం చేసుకోకూడదనే విషయాన్ని నేను సూచనప్రాయంగా చెప్పడం జరిగిందని, దాన్ని మోనాలిసా జీర్ణించుకోలేకపోయిందని మురళి ప్రకటించారు. పైగా తనపైన ఆరోపణలు చేయడం ఇదెక్కడ విడ్డూరం అనే రీతిలో కూడా ఆయన ఘాటుగానే స్పందించడం జరిగింది. ఆమెకు నటనలో ఓనమాలు కూడా రావని, ప్రతి ఒక్క విషయం A to Z తాను అన్ని నేర్పిస్తూ సినిమాలో అవకాశం కల్పిస్తే కేవలం పెళ్లి వద్దన్నందుకే తనపై లైంగిక వేధింపులు అంటూ విమర్శ చేయడాన్ని కూడా మురళి తీవ్రంగా ఖండించారు. దీనిపై తాను మోనాలిసాపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని, మోనాలిసా ఏదైనా చెప్పుకోదలుచుకుంటే ఇక మధ్యవర్తిత్వం అనే ప్రసక్తి లేదని కోర్టులోనే చెప్పాలని కూడా ఆయన ప్రకటించడం జరిగింది.